హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి డాబా స్టైల్ పన్నీర్ మటర్ మసాలా. సచ్ ఎ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ పన్నీర్ కర్రీ ఇది. డాబా స్టైల్ అంటే ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువుంటాయి. కానీ మనం మన స్టైల్‌లో చేసుకుంటాం అనమాట. ఇవన్నీ చేసుకొని తింటాం సరే, మనం తినేదానికి తగ్గట్టుగా వ్యాయామం కూడా చేస్తుండాలి గదా! డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే తిండి, నిద్ర, దానికి తగినట్టు వ్యాయామం. ఈ 3 సమపాళ్లలో ఉండేట్టు చూసుకుంటే మనకేవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సర్దుకుంటాయి. మనం సస్టైన్ అవ్వగలుగుతాం. మనం పన్నీర్‌తో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇది సూపర్ ఆప్షన్. దీన్ని మనం డాబా స్టైల్‌లో అన్నాం కానీ, అయితే స్టైల్ అదే కానీ వాళ్ళేసినట్టు బయట కొన్న మసాలాలు అవి వేయము. దీనికోసం మనం మసాలాని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం. దానికోసం ఒక 5, 6 మిరియాలు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4 ఎండుమిరపకాయలు, దాంతో పాటు జీలకర్ర 2 స్పూన్లు, సోంపు 2 స్పూన్లు. వీటన్నిటిని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు ఆయిల్ వేశానండి. మనం ఇంట్లోకి కాబట్టి ఇలా చేసుకుంటున్నాం. అందులో నైట్ టైము చపాతీల్లోకి చేస్తున్నా కాబట్టి. అదే ఫంక్షన్‌లప్పుడు అనుకోండి, మరి కొంచెం నూనె గనక తగిలించారంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇది. ఇప్పుడు మనం ప్యాన్‌లో కొంచెం నూనేసాం గదా! దానిలో ఒక మీడియం సైజు ఆనియన్‌ని కట్ చేసి వేయించుకొని, అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 4 అంటే 4 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 7, 8 కాజుల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాం. కాజులు మరీ ఎక్కువేసినా అంత బావుండదండి. చప్పగా అయిపోతుంది. నేను 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దానికి సరిపోయే మెజర్‌మెంట్స్ చెప్తున్నానన్నమాట ఇప్పుడు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 అంటే 3 టమోటాలని కట్ చేసి అవి వేసుకుందాం. వీటన్నిటితోటి మనం గ్రేవీ తయారు చేసుకోబోతున్నాం. లైట్‌గా వేగాలి. ఇవి మనం గ్రేవీ చేస్తాం కాబట్టి ఫ్రై అయితే మళ్ళీ మనకి జ్యూస్ రాదు. అందుకని దీని మీద మూత పెట్టామనుకోండి చక్కగా మగ్గుతాయి. అప్పుడు మనకి జ్యూస్ బాగొస్తుంది. అది మూత పెట్టేసి ఇందాక మనం ఫస్ట్‌లోనే ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! మిరియాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసినవి వాటిని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇవి ఇప్పుడు ఏగిపోయినాయి గదా! వీటిని తీసి చల్లారనిచ్చి వాటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్‌లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి 2 అంటే 2 స్పూన్లు జీలకర్ర వేసి ఈ చిటపటమనివ్వండి. అనగానే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ప్యూరీని పోసేసి సిమ్‌లో ఉంచి ఎక్కువ సేపు ఉడికించాలండి. ఇది ఎంత ఎక్కువ సేపు ఉడికితే అంత కలరొస్తుంది. అంత టేస్టొస్తుంది. దీనికి టైం అంతా ఇక్కడే పడుతుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా త్వరగా అయిపోతుంది. ఇది ఉడకటం స్టార్ట్ అవ్వంగానే చిందులు పడతాయి. అందుకని దీని మీద లిడ్ పెట్టి ఉంచామంటే చక్కగా ఉడికిపోతుంది. ఇది 5 మినిట్స్ తర్వాత తీసి చూసామంటే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని కలిపేసి ఇలా ఉంచేసి ఇప్పుడు మనం దీనిలోకి పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుందాం. పన్నీర్ 400 గ్రామ్స్ అన్నాం కదా! 400 గ్రామ్స్‌ని చక్కగా ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద పెద్దవి కట్ చేస్తున్నాను. మీకు పిల్లలు అలా చిన్న పిల్లలు తినాలి అనుకుంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు. చక్కగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని చూస్తే మంచి కలరొచ్చింది గదా! ఇప్పటికి. నూనె గూడా పైకి తేలుతోంది. ఇది రైట్ అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు మటర్ వేసుకుందాం. అంటే 100 గ్రాముల గ్రీన్ పీస్ అన్నమాట. ఇవి ఫ్రోజన్ వేస్తున్నాను నేను. అందుకని ఇప్పుడేసేసాను. మీరు పచ్చివి వేస్తున్నారనుకోండి కొంచెం సేపు వేడి నీళ్ళలో ఉంచి అప్పుడు వేసేయండి. దీంతో పాటు ఒక రెడ్ క్యాప్సికమ్ గూడా వేశానండి కలర్‌ఫుల్‌గా ఉంటుందని. తర్వాత పన్నీర్ ముక్కలు. పన్నీర్ కొంచెం లైట్ యెల్లో కలర్‌లో ఉంది కదా! నేను ఇప్పుడు లండన్‌లో ఉన్నాను కదా! ఇక్కడ పాలు, పెరుగు, పన్నీరు ఇలాంటివన్నీ కౌ ప్రొడక్ట్స్ కాబట్టి యెల్లో కలర్‌లో ఉంటాయి. చక్కగా ఇవన్నేసి బాగా కలిపేసిన తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం గదా! మన మసాలా, మిరియాలు, సోంపు, ఎండుమిర్చి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్నాం గదా! ఆ పొడేసి 2 స్పూన్లు సాల్ట్ అంటే మన రుచికి తగినట్టు సాల్ట్ వేసేసుకొని మిక్సీ జార్‌లో మనం గ్రేవీ తయారు చేసుకున్నాం గదా! ఆ జార్‌లో కొంచెం వాటర్ పోసేసి అవి కలిపేసి ఇందులో పోసేయండి. అవసరమైతే ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేసి కలిపేసి లిడ్ పెట్టి ఉంచామంటే 5 మినిట్స్‌లో చక్కగా మగ్గుతుంది. కొద్ది కొద్దిగా ఆయిల్ పైకొస్తుంది గదా! సాంత ఉడికిపోయినట్టే ఇప్పుడు. మనం ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం ముక్క ఉడికిందో లేదో. ఇలా పట్టుకొని చూస్తే వేడిగా ఉంటుంది జాగ్రత్త. సాఫ్ట్‌గా అయిపోయింది పన్నీరు. టేస్ట్ చూడండి. ఉప్పు, కారం చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవి ఏసేసామంటే మనకి కూర చాలా వరకు అయిపోయినట్టే. గార్నిష్ కోసం కొత్తిమీర కనుక కట్ చేసి వేసేసుకున్నామంటే అద్భుతమైన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోనే కాకుండా రైస్ ఐటెమ్స్‌లో కూడా చాలా చాలా బావుంటుంది. పన్నీర్ కానీ, జీరా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్‌కి.
ఇది చక్కగా కలిపేసి మనం ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్ కావాలనుకుంటే దీని మీద చక్కగా కొద్దిగా క్రీమ్ గనక డెకరేట్ చేసామంటే అది కరిగి మరింత రుచిగా ఉంటుంది. ఈ క్రీమ్ లేదనుకోండి ఒక స్పూను నెయ్యి ఏసేయండి. చాలా చాలా రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కటం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి రెసిపీతో కలుద్దాం.